నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. గతంలో ఎన్నోసార్లు హైకోర్టుచే ముట్టికాయలు తిన్న ప్రభుత్వం తాజాగా మరోసారి అమరావతి రైతుల ఫ్లాట్ల విషయంలోనూ సీరియస్ అయింది. ఇక ఆ ఫ్లాట్లను అమరావతి రైతులకే అప్పగించాలి అంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పటికే చాలా విషయాల్లో హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇచ్చింది. చాలా విషయాల్లో సీరియస్ అయింది కూడా. ఇక తాజాగా అమరావతి ఫ్లాట్ల విషయానికి వస్తే ఆ ఫ్లాట్లు కూడా అమరావతి రైతులకే ఇచ్చేయండి అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది. సో ఎలా ఉండబోతుందంటారు? ఏపీ ప్రభుత్వం తదుపరి యాక్షన్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? ఆ భూములు ఇంకా అమరావతి రైతులకే చెందే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు సమస్య ఏంటంటమ్మా, మనం సత్యమేవ జయతే, ధర్మం రక్షిత రక్షితః, గుణంలో దానగుణం మించిన దయాగుణం లేదని అంటారు. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదంటారు. 6 కోట్ల ఆంధ్రుల కోసం తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి పరంపరంగా వచ్చినటువంటి భూముల్ని 6 కోట్ల ఆంధ్రుల కోసం, రాజధాని కోసం అమరావతి రైతులు 28,000 మంది రైతులు దాదాపుగా 33,000 ఎకరాల పైన భూముల్ని 6 కోట్ల ఆంధ్రుల కోసం రాజధాని నిర్మాణం కోసం ఇస్తే ఇప్పుడు వచ్చినటువంటి ఎదవలకు పదవులు దక్కితే వాళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడికి కాదు, ఒక ప్రభుత్వానికి ఇచ్చారు. అగ్రిమెంటు అమరావతి రైతులకి ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం. దానికి రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ ముద్రేసి దానికి ఒక చట్టం చేసి చట్టబద్ధత కల్పించి ఆ భూములు ఇయటానికి మేధోమదన సదస్సులు జరిగి అందరిని రైతుల్ని ఒప్పించి మెప్పించి అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, భూమి లేని నిరుపేదలని, సకల జనులను ఒప్పించి మెప్పించి వాళ్ళకు ఒక చట్టబద్ధత కల్పించి ఒక చట్టం చేసి దాని పేరే ఏపీసీఆర్డీఏ చట్టం అంటారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకి పెట్టి ఆ భూముల్లో వాళ్ళు 1 ఎకరా ఇస్తే 25 సెంట్లు వాళ్ళు తీసుకొని, భూమి ఓనర్లకి ఎంత ఎకరా 100 సెంట్లు ఎకరా అంటే దాంట్లో 25 సెంట్లు మాత్రమే తీసుకొని 75% 6 కోట్ల ఆంధ్రుల కలర రాజధాని అమరావతికి దానం చేసిన దయాగుణ సంపన్నులు, అన్నపూర్ణగన్న ముద్దు బిడ్డలు అమరావతి తల్లులు. వాళ్ళకి అన్యాయం చేయొచ్చమ్మా, కడుపు కూడి తిన్నాడు ఎవడన్నాను. అమరావతి ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్కి అన్ని జిల్లాలకి సమాన దూరంలో ఉంటుంది కాబట్టి, అన్ని వనరులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో 100 ఏళ్ల తర్వాత అయినా నీటి సమస్య ఉండదు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, రోడ్డు కనెక్టివిటీ కానీ, రైలు కనెక్టివిటీ కానీ, సకల సౌకర్యాలు ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా సెలక్షన్ చేసి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా సాక్షాత్తు ప్రజాదేవాలమైన అసెంబ్లీలో ఒప్పుకొని దానికి ఒక మాస్టర్ ప్లాను నిర్మాణం చేసుకొని, నగరాలు ఎక్కడ మెడికల్ హబ్ ఉండాలి, ఎక్కడ ఐటీ హబ్ ఉండాలి, ఎక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఉండాలి, ఎక్కడ సచివాలయం ఉండాలి, ఎక్కడ హైకోర్టు అంటే హైకోర్టు ఎంప్లాయీస్కి, రాష్ట్ర సచివాలయ ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి, విద్యానగరి అని, వైద్య నగరి అని, ఇట్లా న్యాయ నగరి అని, పరిపాలనా నగరం అని అన్ని మాస్టర్ ప్లాన్ గీసుకొని రైతులను ఒప్పించి చట్టం చేసి కొంతమంది గ్రామ రైతులకి ప్లాట్లు కూడా అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ దుర్యోధన దుశ్శాసన పరిపాలకులు, నేను ఎందుకు అంటున్నానంటే, మహాభారత సన్నివేశాన్ని ఎందుకు ఉచ్చరిస్తున్నానంటే, ఈ దుర్యోధన దుశ్శాసనులు అమరావతి తల్లులు బట్టలు ఓడదీసి పోలీసులతో లాఠీలతో కొట్టించి వాళ్ళ భూముల్లో ఇళ్ళుంటా వాళ్ళ భూముల్లో పోయి వాళ్ళ ఇంట్లోకి దొంగల్లాగా జొరబడి వాళ్ళని కొడుతూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళకిచ్చిన ప్లాట్లు ఇప్పుడున్నటువంటి సిఆర్డీఏ కమిషనర్ ఏ విధంగా రద్దు చేస్తాడు? భూమి ఎవరిది? భూమి అమరావతి రైతులది. కమిషనర్ సొత్తు కాదు కదా. చట్టం చదువు కూడా ఐఏఎస్ చదువుకున్న ఆఫీసర్కి ఆ మాత్రం పట్టదా? వాళ్ళు గతంలో వీళ్ళకి ఇచ్చిన ప్లాట్లని రద్దు చేశారు. ఆ రద్దు చేసినటువంటి ప్లాట్ల మీద
అమరావతి రైతులు 28,000 మంది రైతులు పోయి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు తేలడానికి 2 సంవత్సరాలు పెట్టింది. పరిపూర్ణమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారికి శిరసొంచి ప్రణామం చేస్తున్నాను నేను. అద్భుతమైన జడ్జిమెంట్. ఖాళీ చెప్పు తీసుకొని కొట్టాల. యాక్చువల్గా జడ్జి గారు ఒక తప్పు చేశారు. ఆ పని చేసిన కమిషనర్కి ఇమ్మీడియట్గా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి వాడికి ఉరిశిక్ష వేసేయాల్సి ఉందమ్మా జడ్జి గారు. దరిద్రం వదిలిపోయేది. భూములు ఎవరై? భూములు అమరావతి రైతులే. వాళ్ళు ఆడ కోరుకుంటే ఆడ ప్లాట్లు ఇవ్వాల్సిందో పోయి మీ దౌర్జన్యమేంద్ర వాళ్ళ భూముల మీద. అందుకనే ఇది దుర్యోధన దుశ్శాసన పాలన అంటున్నానన్నమాట. కాబట్టి అమరావతి రైతులకి ఎన్ని పోరాటాలు చేస్తున్నారమ్మా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భూముల కోసం, రాజధాని నిర్మాణం కోసం నిరంతరం అలుబెరగని పోరాటం చేస్తుంటే అదే అందుకే చెప్తాడు శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారు, నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా, సంద్రం ఎంత గొప్పదైనా చాపపిల్ల మొప్ప ముందు చిన్నదే గదరా అన్నాడు మహాకవి. ఎవరమ్మా? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన పాట చెప్పిన నీకు ఉచ్చరించిన. సిరివెన్నెల గారు ఏం చెప్పారు? ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదే కదా. మొప్ప ఎంత ఉంటుంది? సముద్రం ఎంత ఉంటుంది? భూగోళం అంత ఉంటుంది. భూగోళం కాడికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ అంతలా సముద్రాన్ని ఎత్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అంతకాడికి గొప్పడా? ఇటువంటి ముఖ్యమంత్రులు వస్తుంటారో పోతుంటారో. కాబట్టి ప్రజాస్వామ్యం బలమైనది. అందుకని మన రాజ్యాంగ నిర్మాతలైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆనాటి రాజ్యాంగ పరిషత్తుకి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ రచనా కమిటీకి అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ రచనా కమిటీకి సలహాదారుడైనటువంటి సర్వుడ్ బిరుదు కలిగినటువంటి బిఎన్ రావు గారు, వెలుగుల నరసింహరావు గారు, ఈ పెద్దలందరూ ఇటువంటి ఎదవలు భవిష్యత్తులో వస్తారు అని ఆలోచన చేసి అన్ని అంగాలు ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థని ఒకదాన్ని పెట్టారు, శాసన వ్యవస్థను పెట్టారు, తర్వాత కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ పెట్టారు, యూపీఎస్సీ సర్వీస్ పెట్టారు, తర్వాత ఇట్లా రకరకాల అంగాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని పెట్టారు. ప్రజలందరికీ సమన్యాయం అన్నది ఓట్లోనే ఉంటుంది. ఈక్వాలిటీ ఆఫ్ ఓటు అందరికీ ఒకే ఓటు ఇచ్చాడు. గతంలో ఆడవాళ్ళకు ఓటు హక్కు, ఆడవాళ్ళకు ఓటు హక్కు కల్పించినారు. సకల జనులకి ఓటు హక్కు, ఒకే ఓటు అనే ఆయుధాన్ని ప్రజాస్వామ్యానికి ఇచ్చిపోయినటువంటి మహానుభావులందరికీ శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నా. శాసన వ్యవస్థ తప్పు చేసినప్పుడు న్యాయ వ్యవస్థ దాన్ని పరిరక్షిస్తాల. ఇప్పుడు శాసన వ్యవస్థ దోపిడీకి పాల్పడుతున్నప్పుడు శాసన నిర్మాతలు ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళు దోపిడీకి పరిపాలుతున్నప్పుడు కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ స్పష్టమైన నివేదికలు ఇచ్చి ఇక్కడ ఇంత ప్రజాధనం లూటీ చేసినారని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని అడ్డం పెట్టుకొని వీళ్ళందరినీ, ఈ శాసనకర్తలందరినీ జైల్లో పెట్టవచ్చు. ఎటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యవస్థను మనకు పెద్దలు, మన పూర్వీకులు స్వచ్ఛమైన మనసులతో మనకు అందించారు. కాబట్టి ఇటువంటి దుష్టులు, దుర్మార్గులు వస్తారు. కాబట్టి మన భారత రాజ్యాంగం తలెత్తుకుని నిలబడుతుంది. ఈ రోజు కదా న్యాయ వ్యవస్థని అమరావతి ఆడపడుచుల పక్షాన నిలబడి వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేసింది. గవర్నమెంట్కి మెట్టు దెబ్బలు, చెప్పు దెబ్బలు. కాకపోతే ఆ సిఆర్డిఏ కమిషనర్కి ఉరిశిక్ష వేయలేదనేది నా బాధమ్మ. అందువల్ల ఆలోచించుకోండి. కలకంట కన్నీరు ఒలికి నా ఇంట సిరి ఉండజాలదు అన్నారు. అమరావతి ఆడపడుచుల కన్నీళ్లలో ఈ ముఖ్యమంత్రి దహించవేయబడతారు. వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, వాళ్ళ పిల్లలు కూడా సుఖంగా ఉండరు. ఏడున్నా కూడా ముష్టి రోగమో క్యాన్సర్ రోగం వచ్చి పోతారు. కాబట్టి ఎందుకు భయపడుతున్నారు? చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పరిపాలన చేయకుండా అసంబద్ధత పరిపాలన చేయటం అనేది సహేతుకమైనటువంటి ప్రక్రియ కానే కాదు. ఒకసారి అమరావతి అంటే భ్రమరావతి అన్నారు, అమరావతి అంటే కమరావతి అన్నారు. ఈ దుష్టులు, దుర్మార్గులు తీరా స్టాటిస్టిక్స్ తీస్తే అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటి ప్లేస్లో దళితులు ఉండరు, రెండో ప్లేస్లో బీసీలు కాపులు ఉన్నారు, మూడో ప్లేస్లో రెడ్లు ఉన్నారు, నాలుగో ప్లేస్లో ఉన్నారు కమ్మోళ్ళు. అది దళితులు, చుట్టుముట్టు దళితులు ఉన్నటువంటి అమరావతి రాజధాని. అమరావతి ఉన్నటువంటి తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గము. ఆ పక్క కృష్ణానది అటుపక్క నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము. అటుపక్క తిరువురు చూసుకున్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అటుపక్క పోతే ఏమూరు తీసుకున్న ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎస్సీ తర్వాత ఇంకొకటి సుచరిత గారు ఉన్నటువంటి అది ఎస్సీ అంటే 5 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో అమరావతి ఉంటే, కాబట్టి ఈ దళితులు బాగుపడేటటువంటి ఉద్దేశం లేకుండా అమరావతి అంటే భ్రమరావతి, అమరావతి అంటే కమరావతి అది అమరావతి అంటే కమరావతి కాదురా, అమరలింగేశ్వరుడు కొలువైనటువంటి అమరావతి.
సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి ప్రాంతము, సకల జగత్తికి ఆది పురుషుడైనటువంటి త్రికుటేశ్వర స్వామి కోటప్ప కొండ మీద కొలువై ఉన్నటువంటి ఈశ్వరుడున్న స్థానము. తర్వాత అదేవిధంగా ఆది పరాశక్తి అయినటువంటి అంశమైనటువంటి బెజవాడ ఇంద్రకిలాద్రి పర్వతముపై కనకదుర్గమ్మ కొలువైనటువంటి ప్రదేశమురా అమరావతి అంటేను. అందువల్ల గోదావరి కృష్ణవేణి సంగమం క్షేత్రము అమరావతి అంటే. ఆ అమరావతి అంటే ఇంకోటి మా దేవతల రాజధాని అమరావతి. కాబట్టి ఈ దుష్టుడు రాక్షసులు వచ్చారమ్మా అమరావతిల రాజధానికి, కొంతమంది రాక్షసులు వచ్చారు. కాబట్టి ఆ రాక్షస సంహారం జరగాల. రాక్షస సంహారం జరగాలంటే ప్రజాస్వామ్యంలో కత్తులు యుద్ధాలు బాంబులు కాదు, ఓటనే ఆయుధంతో ఈ రాక్షస మోకకే సమాధి కట్టాల. కట్టినప్పుడే 6 కోట్ల ఆంధ్రులకి కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత సీమాంధ్ర ప్రజల మీద ఉంది. ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించి ఓటేయమని కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.